ఈరోజు నాకు బాగా ఇంట్రెస్ట్ అయిన టాపిక్ మాట్లాడుతున్నాను. నాకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉండాలనే కాదు, కాకపోతే చాలా మంచి టాపిక్ అనమాట. మీ గురించి, మన గురించి మీకు మీరే తెలియకపోతే ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఎవ్వరు అర్థం చేసుకోలేరు. మీరు రోజు మొత్తంలో ఎంతమందితో మాట్లాడతారు? పిల్లలు, హస్బెండ్, వైఫ్, అమ్మ నాన్న కావచ్చు, ఫ్రెండ్స్, ఆఫీస్ వాళ్ళు. కానీ చివరిసారిగా మీతో మీరు ఎప్పుడు మాట్లాడారు? మనలో చాలామందికి ప్రపంచం గురించి చాలా తెలుసు, అంటే బయట ప్రపంచం గురించి అనమాట. కానీ మన గురించి మాత్రం చాలా తక్కువ తెలుసు. మన గురించి అంటే మన లోపల ఇన్నర్ వరల్డ్, దాని గురించి ఎంతమందికి తెలుసు? మీ ఇన్నర్ వరల్డ్ గురించి మీకు తెలుసా? మనం ఎందుకు కోపడతాము? మనం ఎందుకు సంతోషపడతాము? ఎందుకు మనకు కొన్ని కొన్ని మాటలు బాధ పెడతా ఉంటాయి? ఎందుకు కొంతమందితో పోల్చుకుంటూ ఉంటాము? ఎందుకు చిన్న ఫెయిల్యూర్ కూడా పెద్దదిగా అనిపిస్తుంది? ఎందుకు సింపుల్ లైఫ్ కూడా కాంప్లికేట్గా అనిపిస్తుంది? ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ బయట లేదు, ఇవి మనలో ఉన్నాయి. కానీ మనం వాటిని వెతకము. ఎందుకంటే మనకంటే బయట ప్రపంచం గురించే ఎక్కువ కావాలి. అన్నిటి మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ మనకి. మన ఇన్నర్ వరల్డ్ తప్పించి ఏది ఉన్నా కానీ అది బయట ప్రపంచం కిందకే వస్తుంది. అలాగా మనం రోజు మొత్తం బయట ప్రపంచాన్ని చూస్తూ ఉంటే మన లోపల ప్రపంచాన్ని చూడడం మర్చిపోతున్నాం. మీ మనస్సు కూడా ఒక ఇంటి లాంటిది. బయట ఇల్లు రోజు శుభ్రం చేస్తాం కదా, కానీ మనలో పేరుకుపోయిన భయం, బాధ, కోపం, నిరాశ ఇలాంటి వాటిని ఎప్పుడు శుభ్రం చేస్తాం? అందుకే చాలామంది బయట నవ్వుతూ కనిపిస్తారు, కానీ లోపల అలసిపోయి ఉంటారు. రోజులో ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. మీతో మీరు మాట్లాడుకోకపోతే మీరు ఎవరిని అర్థం చేసుకున్నా వేస్ట్. అద్దం ముందు నిలబడండి ఒక 5 minutes రోజులో. అన్నీ పక్కన పెట్టేసేయండి, ఫోన్ పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ అద్దం ముందు నిలబడి మీతో మీరు మాట్లాడుకోండి. అలా మాట్లాడలేకపోతే ఎవ్వరు లేని చోట ఒక దగ్గర కూర్చోండి. ఆ తర్వాత మీకు మీరు క్వశ్చన్స్ చేసుకోండి, ఒకదాని తర్వాత ఒకటి. మీకు నచ్చిన క్వశ్చన్, మీ పైన మీ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు నిజంగా నేను ఎలా ఉన్నాను? నాకు ఇప్పుడు ఏం బాధగా ఉంది? నేను ఏ విషయానికి భయపడుతున్నాను? నేను ఎందుకు అలా రియాక్ట్ అయ్యాను? ఈరోజు నాకు ఇష్టమైన పని ఏమో చేశాను, ఆ కర్రీ ఎందుకు నాకు నచ్చదు? లేకపోతే ఆ వ్యక్తి ఎందుకు నాకు ఇష్టం? ఇలాంటివి. ఈ ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఓన్లీ వినండి. మీరేం మాట్లాడుతున్నారో మీరు వినండి, మీ మనసు ఏం చెప్తుందో వినండి. మనల్ని మనం అర్థం చేసుకోవడము అంటే మనల్ని మనం జడ్జ్ చేయడం కాదు, మనల్ని మనం వినడం. ఎందుకంటే మీకు మీరు పూర్తిగా అర్థమైతే మీ భావోద్వేగాలు అర్థమవుతాయి, ఫీలింగ్స్, ఎమోషన్స్, మీ నిర్ణయాలు అర్థమవుతాయి, మీ బలాలు అర్థమవుతాయి, మీ బలహీనతలు అర్థమవుతాయి. ఇక్కడ ప్రతి మనిషి జీవితం వేరు, సమస్యలు కూడా వేరు, కానీ లోపల జరిగే భావోద్వేగాలు మాత్రం దాదాపుగా ఒకటే. ప్రతి ఒక్కరికి ప్రేమ కావాలి, గౌరవం కావాలి, అర్థం చేసుకునే వాళ్ళు కావాలి, భద్రత కావాలి. ఈ నిజం అర్థమైతే మిమ్మల్ని మీరు మాత్రమే కాదు, ఎదుటి మనిషిని కూడా కొంచెం ఎక్కువగా అర్థం చేసుకుంటారు. ఇక్కడ ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే మీకు కంప్లీట్గా తెలిసినప్పుడు ఆటోమేటిక్గా ఇంకో మనిషి అర్థమైపోతారు. మీరు ఎలా ఉన్నా కానీ యాక్సెప్ట్ చేసుకోవాలి. ప్రపంచాన్ని మార్చడానికి ముందు ఈ లోపల ప్రపంచాన్ని చూడండి. ఎందుకంటే మార్పు అనేది బయట నుంచి మొదలవ్వదు, మనల్ని మనం నిజంగా అర్థం చేసుకున్న క్షణం నుంచి మొదలవుతుంది. రోజుకి అట్లీస్ట్ 5 minutes మీతో మీరు టైం స్పెండ్ చేయండి. మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి, మిమ్మల్ని మీరు వినండి. మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీరు బయట కూడా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు. మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటే మీరు బయట కూడా ఆటోమేటిక్గా మీకు అన్నీ అర్థమవుతాయి. ప్రతిరోజు బయట ప్రపంచంతో కాదు, మీతో మీరు మాట్లాడుకుంటే అక్కడి నుంచే మీ జీవితాన్ని మార్చే సమాధానాలు దొరకచ్చు కాదు, ఖచ్చితంగా దొరుకుతాయి. మీరు రోజు మీతో మీరు మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తే ఈ లోపల ప్రపంచం చాలా అద్భుతంగా తయారవుతుంది. ఎందుకంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడం స్టార్ట్ చేస్తారు కాబట్టి. మీలో ఉన్న ప్రతి ఒక్క అణువు
ప్రతి ఒక్క ఫీలింగ్, ప్రతి ఒక్క ఎమోషన్, ప్రతి ఒక్క దానికి ఆన్సర్ మీకు తెలిసి ఉండాలి. ఎందుకు, ఏమిటి, ఎలా, ప్రతి చిన్న విషయం. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఇష్టం ఉన్నారనుకోండి, ఆ వ్యక్తిని అసలు ఎందుకు ఇష్టపడుతున్నారు మీరు? ఒక ఫ్లవర్ ఇష్టం ఉందనుకోండి, ఆ ఫ్లవర్ని ఎందుకు ఇష్టపడుతున్నారు మీరు? ప్రతి దానికి రీజన్స్ ఉంటాయి. కానీ మనం ఎందుకు అనే క్వశ్చన్ ఎప్పుడు వేసుకోము. టప్పీమని ఒక 10 ఇష్టమైన ఫ్రూట్స్ చెప్పేసారండి మీకు, చెప్పగలుగుతారు ఎవరైనా? ఫాస్ట్గా, ఎలాంటి గ్యాప్ లేకుండా చెప్పలేము. ఎందుకంటే మన గురించి మనం అంతగా ఆలోచించుకోము. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే మిమ్మల్ని మీరు రోజు ఇంప్రూవ్ చేసుకునే ఛాన్స్ దొరుకుతుంది. మీకు ఎలా కావాలి అంటే అలా ఇంప్రూవ్ అవ్వచ్చు, ఎలా కావాలి అంటే అలాగా మైండ్ని చేంజ్ చేసుకోవచ్చు. మీరు లోపల నుంచి ఎంత అందంగా ఉంటారో బయట కూడా అంతే అందంగా కనిపిస్తారు. ప్రపంచానికి కాదు, మీకు మీరు లోపల ఎంత అద్భుతంగా ఉంటారో బయట కూడా ఆటోమేటిక్గా అట్లనే యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ ప్రతి విషయాన్ని ఉన్నట్టు యాక్సెప్ట్ చేయాలి, అది నేర్చుకోవాలి. అండ్ ప్రాక్టికల్గా జీవించడం అనేది చాలా ఇంపార్టెంట్. బయట నీ చుట్టూ ఉన్న మనుషులు, సొసైటీ, వారి మనోభావాలు, వారి ఆలోచనలు, వీటన్నింటినీ మీరు ఎంత అర్థం చేసుకున్నా కానీ మీ లోపల మీకు వచ్చే ఆలోచనలను అర్థం చేసుకోలేకపోతే మీరు ఏం చేసినా దానికి అర్థం అనేది లేదు. మీరు సంతోషంగా, పీస్గా లేనప్పుడు వేరే వాళ్ళని సంతోషంగా, పీస్గా ఎలా ఉంచగలుగుతారు? మిమ్మల్ని మీరే అర్థం చేసుకోలేనప్పుడు ఇంకొకరిని ఎలా అర్థం చేసుకోగలుగుతారు? బయట ప్రపంచం ఏం ఆలోచిస్తుంది, సొసైటీ ఏం కోరుకుంటుంది నీ నుంచి, నీ రిలేషన్షిప్స్ నీ చుట్టూ ఎలా ఉన్నాయి, అన్నిటినీ కనిపెట్టండి. నీ లోపల ప్రపంచం నీ నుంచి ఏం కోరుకుంటుంది, దాన్ని నువ్వు ఎట్లా ఇంప్రూవ్ చేసుకుంటున్నావు, అసలు దాని గురించి ఎప్పుడైనా టైం స్పెండ్ చేసావా? చేయకపోతే ఎందుకు చేయలేదు? ఇక్కడ లోపల ప్రపంచం అంటే ఏంటో కాదు, నిన్ను నువ్వు అర్థం చేసుకోవడం. చాలామంది మనుషులు వాళ్ళకి నచ్చినట్టు బతకరు. వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, సొసైటీ ఏమనుకుంటారో, ఫ్యామిలీకి నచ్చదేమో, ఫ్రెండ్స్ ఏమంటారో, ఇలాంటి రీజన్స్ వల్ల. కానీ సొసైటీ, నీ చుట్టూ ఉన్న జనాలు నువ్వు ఎలా బతికినా అని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అందరికీ నచ్చినట్టు మీరు జీవించాలంటే మీ జీవితం సరిపోదు. ఒకరిని మెప్పించడం కోసం, ఒకరికి నచ్చేటట్టు బతకడం కోసం ఎప్పుడూ ప్రయత్నాలు చేయకండి. ఒకరి కోసం మీ సంతోషాన్ని తాకట్టు పెట్టకండి. ఎవరో ఏదో అనుకుంటారు అనే ఆలోచన మానేయండి. ఎప్పుడైతే మీరు బయట ప్రపంచం గురించి ఆలోచించడం మానేసి మీ లోపల ప్రపంచాన్ని సాటిస్ఫై చేయగలుగుతారో అప్పుడు మీరు పీస్ఫుల్గా జీవించినట్టు. ఇప్పుడు ఇవన్నీ ఏం చేయాలనుకున్నా కానీ ఫస్ట్ మీకు అర్థం అవ్వాల్సింది మీరు, ఆ లోపల మీరుని అర్థం చేసుకోండి. లైఫ్ చాలా బాగుంటుంది. నాకున్న ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను. ముందు నేను ఇలా ఏం లేకుండే, అన్నీ ఇప్పుడు నేను మీకు చెప్తున్నవి అన్నీ నేను దాంట్లో ఉండే ఆల్రెడీ. సొసైటీ ఏమనుకుంటుందో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, నేను ఇలా బిహేవ్ చేస్తే వాళ్ళకి నచ్చదేమో, ఓవర్ థింకింగ్, ఇలాంటివన్నీ నాకు ఉంటుండే. అన్నీ వదిలేసి ఒక 4-5 years అవుతుంది. నేను అప్పటి నుంచి చాలా పీస్ఫుల్గా బతుకుతున్నాను. అందుకే అంత కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతున్నాను. ఒకసారి ట్రై చేయండి, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. మీరు ఒక మాట వింటున్నారు అని అంటే దానికి మీనింగ్ అర్థం చేసుకోండి. ఆ మీనింగ్ అర్థమైతే దాన్ని యూజ్ చేయాలా వద్దా, దాన్ని ఎక్కడ యూజ్ చేయాలి అనేది అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కోపం అన్నాం అనుకోండి, అసలు కోపం ఎందుకు వస్తుంది, ఎవరి మీద వస్తుంది, మనం ఎప్పుడు ప్రయోగిస్తున్నాము, ఇలాంటి ప్రతి దానికి, ప్రతి చిన్న చిన్న దానికి మనకు ఆన్సర్ తెలిస్తే ఆటోమేటిక్గా మన బిహేవియర్ చేంజ్ అయిపోతుంది, మన మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది. ప్రాక్టికల్గా బతకడం స్టార్ట్ చేసేస్తాము. ప్రాక్టికల్గా ఉండడం స్టార్ట్ చేసామనుకోండి, మీరు పీస్ఫుల్గా ఉండడాన్ని ఎవ్వరు ఆపలేరు. ఎందుకంటే ఇది మన లైఫ్ కాబట్టి. మన లైఫ్ ఎంత బాగుండాలి, ఎంత పీస్గా ఉండాలి, ఎంత హ్యాపీగా ఉండాలి అనేది మన చేతుల్లోనే ఉంది. సో ప్రతిరోజు 5 minutes నేను వాడుతున్నానని కాదు, మీతో మీరు మాట్లాడడం స్టార్ట్ చేయండి. ఒక స్పెషల్ పర్సన్ లాగా కనిపిస్తారు మీకు మీరే. అప్పుడు ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. ఇంకొకరు అసలు అవసరమే ఉండదు.